ఈ కథలో మనకి ఏం కనిపిస్తుంది? పూజ చేయటానికి అందరూ అర్హులే. అందరికీ పెద్దగా దీపాలు పెట్టేటువంటి శక్తి లేకపోవచ్చు, అందరికీ దానాలు చేసేటువంటి శక్తి లేకపోవచ్చు, అందరికీ అర్చనలు చేసేటువంటి అవకాశం లేకపోవచ్చు, పని చేస్తూనే ఉండొచ్చు. అలా ఉన్నా మన మనస్సు అనేది ఒకటి ఉంటుంది, పవిత్రమైనటువంటి ఆత్మ, పవిత్రమైనటువంటి మనస్సు అనేటిది ఒకటి ఉంటుంది. దాన్ని భగవంతుడికి ఎవరు కైంకర్యం చేస్తారో, ఈ మార్గశిర పాడ్యమి రోజు ఎవరు కనీసం కార్తీక మాసంలో చేయకపోయినా చాలు, ఈ మార్గశిర పాడ్యమికైనా చిన్ని ఒత్తిని వెలిగించి ఈశ్వరుడికి నమస్కారం చేసుకున్నా అనంత పుణ్యం వస్తుందని. అంటే ఏకంగా స్వర్గానికే పోలమ్మ పోలి స్వర్గానికి వెళ్ళింది అంటారు. పోలి స్వర్గానికి ఆ చిన్ని ఒత్తి వెలిగించడంతో మదనపడి ఈశ్వరాన్ని స్మరణ చేసి రోటి చుట్టూ ప్రదక్షిణం చేస్తేనే ఆవిడకి అంతటి ఫలితం లభించిందిట. అంటే మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే, కార్తీక మాసంలో ఎవరు చేయలేకపోయినా పర్వాలేదు, మార్గశిర పాడ్యమి రోజు తప్పనిసరిగా దీపారాధన చేయాలి, భగవంతుని స్మరణ చేయాలి. ఈ నెల రోజులు చేసినటువంటి పుణ్యం కూడా వాళ్ళకి వస్తుందిట. కార్తీక మాసంలో నేను ఇంత దానం చేశాను, అన్ని దీపాలు పెట్టాను, కోటి దీపాలు పెట్టాను, ఇంత దానం చేశాను అని ఆర్భాటం అక్కర్లేదు. మీకు మనస్సు ఉంటే చాలు, భక్తి ఉంటే చాలు, శ్రద్ధ ఉంటే చాలు, భగవంతుడి దగ్గర మీ మనస్సును పెడితే చాలు. వాళ్ళందరూ చేసిన వాళ్ళందరికంటే కూడా ఎక్కువ పుణ్యం మీకు వచ్చే అవకాశం, భగవంతుడు అక్కున చేర్చుకునే అవకాశం వస్తుందని ఈ కథ మనకి చెప్తోంది. అందుకని మార్గశిర పాడ్యమి రోజు అందరూ కూడా దీపారాధన చేయాలని, గంగను స్మరించి స్నానం చేయాలని, తప్పనిసరిగా దీపారాధన చేయాలి అనేటువంటి విషయాలు మనకి కనపడుతూ ఉన్నాయి.